నేను ఎక్కడికి వెళ్తానో యేసుప్రభు గురించి చెప్తానో, ఆ వాక్యాన్ని వివరిస్తానో, వాక్యం చేత కడగబడతారో వాళ్ళంతా యేసు రక్తం చేత కడగబడి వాళ్ళు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి దేవుని సంఘంగా మారితే వాళ్ళే విలువైనటువంటి రత్నాలు, ముత్యాలు, వైఢ్యుర్యాలు. వాళ్ళ నమ్మకం నేను ఎవరిని నమ్మేది? అవే ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకిచ్చిన వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారు? నేను మెడబెట్టి గెలిచిన వాళ్ళు వెళ్ళరు. ఆమె ప్రైజ్ ది లార్డ్. నేను మెడబెట్టి గెలిచినా వెళ్ళరా. ఈ సంఘానికి రావద్దంటే పర్లేదండి, పొరపాటు అయిపోయింది, ఇంక చేయలేండి అని చెప్పి మరలా సంఘంలోనే ఉంటారు. నువ్వు తండ్రివే అయితే, వాళ్ళ బిడ్డలే అయితే, వాళ్ళకి విలువ ఏంటో అర్థమైతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వెళ్ళేదానికి వాళ్ళకి ఎక్కడికన్నా. ఒకవేళ వెళ్ళారే అనుకో, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలిసిన? చిన్నగా అంధకారంలోకి వెళ్ళిపోతారు. అంధకారంలోకి వెళ్తారు. సపరేట్లు కొట్టేది కాదు, ఇది కొట్టేది కాదు. అంధకారంలోకి వెళ్తారు. చప్పట్లు కొట్టే పని కాదు ఇది. సీరియస్గా వినేది. మెదడులేని పని చేయబాకండి. పరలోకానికి వెళ్తారంటే సపళ్ళు కొట్టాలి, కానీ అంధకారానికి వెళ్తారంటే అంటే అదే ఆయనకి అంత మాత్రం అర్థమైంది. దేవుణ్ణి విడిచిపెట్టినా, ఆయన రక్తానికి విలువకపోయినా, సహవాసానికి దూరం అయిపోయినా, సంఘాన్ని నమ్మకపోయినా, ఆస్తిలో సమకూర్చుకున్న సొంతానికి తనకి తన పిల్లల కొరకు సంపాదించి పెట్టినా, దేవునికి ఖర్చు పెట్టవలసింది రక్త సంబంధులకే ఖర్చు పెట్టినా, చిన్నగా వెళ్ళేది ఎక్కడికంటే పాతాళానికి, నరకాగ్నికి. అక్కడే ఏడుపులు పళ్ళు కొరవటం. అక్కడ సపలు కొట్టేవాళ్ళు ఉండరు. కనుక మీరు జాగ్రత్తగా గమనించాలి చెప్పబడే మాటలు. వీళ్ళంతా కాసేపు ఏలియా ముఖం, కాసేపు మోషే ముఖం, మోషే ముఖం కాసేపు, ఏలియా ముఖం కాసేపు, ఏలియా ముఖం కాసేపు, మోషే ముఖం కాసేపు. వీళ్ళ ముఖాలు చూస్తూ 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 అసలు ఆయన ముఖం మర్చిపోయారు. అసలు ఆయన ఎవరు చెప్పండి? నోళ్ళు చెప్పండి గట్టిగాను. అసలు ఆయన ఎవరు? యేసయ్య ముఖం మర్చిపోయారు. ఎవరి ముఖం చూస్తున్నారు ఇప్పుడు? చెప్పండి. భక్తుల మొహం చూస్తున్నారు. ఈ భక్తుల ద్వారా ఏమన్నా దొరుకుతుందేమో, ఈ భక్తుల ద్వారా దొరుకుతుందేమో, ఆస్ట్రేలియాలో నుంచి ఏమన్నా వస్తుందేమో, న్యూజిలాండ్లో నుంచి ఏమన్నా వస్తుందేమో, అమెరికా నుంచి ఏమన్నా వస్తుందేమో, కెనడా నుంచి ఏమన్నా వచ్చేస్తుందేమో అని ఇటువైపు కాసేపు ఇటువైపు కాసేపు వీళ్ళ మొఖాలు అటు ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తున్నాయి. అసలు ఆయన మొఖాన్ని మర్చిపోయారు. మరిచిపోయినందువల్ల ఏం జరిగిందో తెలుసా? వీళ్ళకి మతిపోయింది, వీళ్ళకి మైండ్ చెడిపోయింది. సంథింగ్ మైండ్ కరప్షన్. మైండ్ చెడిపోయి పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. బోధకుడా, రబీ, మేము చెప్పే మాట యేసు ప్రభు ఆశ్చర్యంగా వింటున్నాడు. ఏంట్రా వీళ్ళు నా ముఖాన్ని మర్చిపోయి ఇటువైపు ఆ ముఖం ఈ ముఖం అయి చూశారు. ఇప్పుడు ఆడు చెప్పిన మాట నన్నిన మాట ఏం చెప్తారో ఇందామని యేసు ప్రభు చెప్పండి. ఏం లేదు ప్రభువా, నీకు ఒక గుడిసె కడతాం, ఇదిగో ఈయన గారికి ఒక గుడిసేసేస్తాం, ఇదిగో ఈయనకొక గుడిసేసేస్తాం, ముగ్గురికి 3 గుడిసెలు వేస్తాం, అంటే పర్ణశాలలు వేస్తాం, ముగ్గురిని 3 గుడిసెల్లో కూర్చోబెడతాం, మేము 3 శిష్యులు మీ కాపలా కాస్తాం, ఎవరిని మీతో మాట్లాడనీకుండా చేసేస్తాం. గుడిసెల్లో 3 గుడిసెల్లో, లేకపోతే 3 శామియానాలు వేసేస్తాం. శామియానాల్లో బిగిచ్చేస్తాం, మిమ్మల్ని కదలకుండా మెదలకుండా కింద బోల్ట్ నట్లేసి బిగిచ్చేస్తాం, ఓక్కుండా. చేసినంతసేపు భజన చేస్తాం. భజన అయిపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్లి మురుగుగుంటలో దొక్కుతాం, గుంటలో దొక్కుతాం, బురదలో దొక్కుతాం. చేసినంతసేపు చేస్తాం భజన, తర్వాత దొక్కుతాం, 3 గుడిసెల్లో పెట్టేస్తాం అన్నట్టుగా
మతిలేని మాటలు మాట్లాడుతున్నారు యేసు ప్రభుతో. యేసు ప్రభు వీళ్ళ మతిలేని మాటలన్నీ విచిత్రంగా ఆశ్చర్యంగా వింటున్నాడు. వరి 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 వీళ్ళు నాతో బాగానే వచ్చారు, వీళ్ళు నా మొహం చూసిన సేపు బాగానే ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఎవరి మొహం చూస్తున్నారు చెప్పాలి. ఇటో ఇటో ఈ భక్తుడి ముఖం, ఇటో ఆ భక్తుడి ముఖం, ఇటో ఆళ్ళ ముఖం, ఇటో వీళ్ళ ముఖం, ఇటో ఈ సంఘం ముఖం, ఇటో ఆ సంఘం ముఖం. ఈ సంఘం బాగా మంచిది కాదు, ఆ సంఘానికి ఆ సంఘం మంచిది కాదు, ఈ సంఘానికి ఈ సంఘం మంచిది కాదు. అసలు వీడి మైండ్ మంచిది కాదు, అర్థమైందా? ఈ సంఘం మంచిది కాదు, ఆ సంఘం మంచిది, ఆ సంఘం మంచిది, ఆ సంఘం కొందరు మారుతూ ఉంటారు అర్థం పర్థం లేకుండా. సంస్థలు మారిపోతా ఉంటారు అర్థం పర్థం లేకుండా. అసలు బాగా గమనించండి నా ప్రియమైన సహోదరులారా, మనుషుల ముఖాలు చూస్తూ ఉంటే మనం తప్పక మతిలేని మనుషులు అయిపోతాం. అయితే నీవు చూడవలసింది యేసు వైపు. కానీ యేసు ప్రభువుకి ఏదో చెబుతున్నారు వీళ్ళు కొత్త సంగతులు. ఎవరికి కొత్త సంగతులు చెప్తున్నారు యేసు ప్రభుకి. యేసు ప్రభు పాపం వీళ్ళని ఏమనలా, వీళ్ళ అమాయకత్వం బుద్ధిలేనితనాన్ని చూసి ఆలోచిస్తున్నాడు ప్రభు. అంతలో ఆకాశం నుంచి ఒక ధ్వని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టు. ఈయన మాట వినండి. మోసే మాట కాదు, ఏలియా మాట కాదు, ఈయన మాట వినండి అని ఆకాశం నుంచి ఒక ధ్వని వాళ్ళకి వినబడింది ఆ కొండ మీద. ఏమంటారా మీ ముఖాలు అటు ఇటు తిరిగాయి, ఈయన మాట వినండి, ఈయన మీకేం చెప్తాడు వచ్చి అని ధ్వని వినబడిన వెంటనే ఈ శిష్యులు, గుడిసెలు కడతామన్న శిష్యులు, ఇక్కడ గుడిసె కడతాం, అక్కడ గుడిసె కడతాం, ఇంకో గుడిసె కడతాం అన్న శిష్యులు బోర్ల పడిపోయారు, సత్యంలో పడ్డట్టు పడ్డారు.